హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, నేను మీ భాషా బ్రదర్స్ని. బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నాకు పెన్నా నదిలో దొరికిన రాళ్ళు ఫ్రెండ్స్ ఇవన్నీ. చూడండి, అన్నీ ఏరి పెట్టుకుంటున్నాను తీసుకొని పోదామని. చూడండి ఫ్రెండ్స్, ఎట్లున్నాయో రాళ్ళు. చూడండి ఇవన్నీ. చూడండి ఫ్రెండ్స్, అంత లైటింగ్తో వజ్రం ఉన్నట్టుంది. కానీ ఇక్కడికి వస్తే ఒక ఆయన దగ్గర చూపించాను ఫ్రెండ్స్. వాళ్ళు అంటున్నారు ఈ రాళ్ళన్నీ ఉంటే గ్యారంటీగా మీకు డైమండ్ దొరుకుతుందమ్మా, ఉంటాయి అంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, చూడండి రాళ్ళన్నీ ఎంత మెరుపుతో ఉన్నాయి. ఇవన్నీ నాకు పెన్నా నదిలో దొరికిన రాళ్ళే ఫ్రెండ్స్. చూడండి ఎంత క్వాలిటీగా, ఎంత బాగున్నాయి ఈ రాళ్ళు. అన్నీ ఎట్లో రాళ్ళన్నీ ఏరిపెట్టాను ఫ్రెండ్స్, చెక్క తెప్పిస్తా అని. చూడండి, నాకు తెలిసిన వాళ్ళు వస్తుంటే వాళ్ళకి వాళ్ళు తెలుసు పాపం, వాళ్ళు అంగట్లో పనిచేశారు. వాళ్ళు కొంచెం లైటింగ్ తక్కువ ఉందమ్మా, కానీ ఇలాంటి రాళ్ళన్నీ మీకు దొరికాయంటే మీకు చూడండి, మీకు డెఫినెట్గా గ్యారంటీగా మేము గ్యారంటీ ఇస్తున్నాం. గ్యారంటీగా పెన్నా నదిలో వజ్రాలు దొరుకుతాయి. ఇది దొరికింది ఫ్రెండ్స్. నేను వజ్రాల వేటకి వెళ్ళాను, అక్కడ కొన్ని రాళ్ళు ఈరోజు దొరికాయి ఫ్రెండ్స్. కానీ ఒక్కటి విచిత్రమైన రాయి దొరికింది ఫ్రెండ్స్. నాకైతే మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను. ఏమి ఎట్టే అంటదిలే అనుకోబాకండి. చూడండి, ఈ రాళ్ళన్నీ నాకు పెన్నా నదిలోనే దొరికాయి ఫ్రెండ్స్. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇది అన్నారు ఫ్రెండ్స్ వాళ్ళు, ఈ రాయి డైమండ్ కనుక తెలిస్తే ₹1,00,00,000 దాకా వస్తాయమ్మా నీకు అని. నా రాత అంత పెద్దదా ఫ్రెండ్స్? ఏమో ఆ దేవుడు ఏం చేస్తాడో ఏమో, నాకైతే లేదు. మీ అందరి నమ్మకం, భరోసా. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది ఈ రాయి. చూడండి ఈ రాయి, చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుంది. మంచి మంచి కలెక్షన్ ఏరి పెట్టాను ఫ్రెండ్స్, మీకు చూపించాలని. చూడండి, ఓయమ్మ పెన్నా నది అంతా తిరుగుతున్నాను ఫ్రెండ్స్. మా సోనసల్లో ఉన్న పెన్నా నది అంతా. ఇది చూడండి, చూడండి ఎంత బాగుందో. ఇంకో కేట్లోకి పోయి రావాలనుకుంటున్నాను. పోతాను ఫ్రెండ్స్, పోయి వస్తాను. చూడండి ఈ రాయి, చూడండి ఎంత మెరుపుతో, ఎంత క్వాలిటీతో ఉందో. చూడండి ఫ్రెండ్స్, చూడండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు అందరు సపోర్ట్ ఇవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, అక్కడ మా వాళ్ళు ఒక్క వీడియో 2 వీడియోలు పెట్టాను ఫ్రెండ్స్ జొన్నగిరి. కానీ కొంచెం ఇంటి దగ్గర ఇబ్బంది అయ్యి వచ్చేయాల్సి వచ్చింది. అక్కడ కూడా చూపించడానికి కూడా నాకు టైం దొరకలేదు. కొంచెం అర్జెంట్ అయ్యి ఫోన్ చేస్తే నేను వచ్చేసాను. చూడండి ఫ్రెండ్స్, అక్కడ పోతే ఎలా చూస్తున్నారో మనుషుల్ని. ఒక బాటిల్ నీళ్ళ కోసం ఎంత తగు వేస్తున్నారు, కొడుతున్నారు. 3 రోజులు అన్నం లేదని అక్కడ ఉన్నోళ్ళు చెప్తుంటే నాకైతే భలే బాధ అనిపించింది ఫ్రెండ్స్. చూడండి ఈ రాళ్ళన్నీ. నేను ఉన్నది కొద్దిసేపు అయినా ఇంటి దగ్గర కొంచెం అర్జెంట్ పని పడి వచ్చేసాను ఫ్రెండ్స్. పోతాను, ఇంకొకసారి పోతాను. ఆ వీడియో మీకు పెడతాను ఫ్రెండ్స్. ఎలా చూస్తున్నారో, ఏం చేస్తున్నారో అన్నీ మీరే చూడండి. జొన్నగిరి అని దూరపు కొండల నులిపి అన్నీ పోతాం ఫ్రెండ్స్. అక్కడేం దొరికేదిలే, పెట్టేదిలే. ఎవరికో రాతగల్లోళ్ళకి ఎక్కడైనా రాత ఉండి మన టైం బాగుంటే ఎక్కడైనా దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇది పెన్నా నదిలో దొరికిన రాళ్ళు నాకు ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ కలెక్షన్ ఉన్నాయి, చూపించాను మీకు అందరికీ. చూస్తున్నాను, ఇదో చూడండి. ఈ పెద్ద పెద్ద సైజులో ఈ దొరికాయి ఫ్రెండ్స్ నాకు. చిన్న సైజులో అయితే చూడండి ఎంత బాగా మంచి రాళ్ళు ఉండేవి. చూడండి ఫ్రెండ్స్, ఈ రాయి చూడండి, ఇవన్నీ మెరుపుతో ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్. చూడండి, చిన్న చిన్న సైజు రాయి కూడా నేను తెచ్చిపెట్టున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రాయి ఎక్కడుందో తెలీదు.
అక్కడ ఒకరిని చూపించాను, ఆయన బ్యాటరీ అయినా సగం రాళ్ళే చూశారు. ఇవన్నీ చూసి ఇంత కలెక్షన్ ఉందంటే అక్కడ డైమండ్ గ్యారంటీగా దొరుకుతుందమ్మా అన్నారు ఫ్రెండ్స్. అందుకే నాకు ఇంటి దగ్గర కొంచెం అర్జెంట్ అయ్యి వచ్చేసాను. మళ్ళీ ఏప్రిల్ నెలలో అటు పోతాను ఫ్రెండ్స్ నేను. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఎన్ని మంచి మంచి రాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ బ్లాక్ రాళ్ళు కానీ ఈ రాళ్ళు కానీ ఉన్నాయి. కానీ ఇంకొక రాయి కూడా మీకు చూపిస్తాను. మన ఏరియాలో డైమండ్ దొరకవు, అసలు లేనే లేవు అనే వాళ్ళకి ఈ రాయి చూస్తేనా కొంచెం సమాధానం దొరకద్దేమో, మీరే చెప్పండి. చూడండి ఫ్రెండ్స్, ఇంత మంచి రాళ్ళు మన ఏరియాలో పెట్టుకొని కూడా మేము ఎక్కడికో పోవాలా అంటున్నాం. ఎతుకుదాం, ఓపిక ఖర్చు లేకుండా మన ఇంటికాడ నుండి ఎతికితే అది దాదాపు నేను 3 ఏళ్ళ నుంచి ఎతుకుతున్నాను ఫ్రెండ్స్. 1-2 కాదు. ఈ కొండపైన కానీ అనాసరం కొండపైన కానీ ఆ రాళ్ళు కూడా చూపించాను. అక్కడైనా ఎక్కడైనా అమ్మ మీ ఏరియాలో గ్యారంటీగా డైమండ్ దొరుకుతుంది, ఆ గ్యారంటీ నేను ఇస్తానని అన్నైతే. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచి కలెక్షన్స్ ఇక్కడ ఎంత బాగా దొరుకుతున్నాయో చూడండి. ఏదో ఒక రోజు ఆ దేవుడు కరుణిస్తాడు, డెఫినెట్గా నాకు దొరుకుతుందని నేను ఆశపడుతున్నాను ఫ్రెండ్స్. అంతే, నేను అంత దూరం పోయి తిరిగి అక్కడ అన్నం నీళ్ళు లేకుండా ఒక గ్లాస్ మంచినీళ్ళు అడిగితేనే వాళ్ళు ఒక్క బాటిల్ మంచినీళ్ళకి ఆయన ఎంత తగ్గు వేస్తుందో. అది షార్ట్లో పెడతాను, రేపే పెడతాను మీకు. చూడండి, ఇది చూడండి ఫ్రెండ్స్, మీరే చూడండి ఫ్రెండ్స్. అంత దూరం పసిపిల్లలు వేసుకొని అస్సలు వెళ్ళొద్దు ఫ్రెండ్స్. అక్కడ చూసి తనని చూస్తుంటే 3 రోజులు అన్నం లేదంటుంటే మీరే వినండి. ఆ వీడియో కూడా ఉంది, ఎడిట్ చేయలేదు కాబట్టి నేను పెట్టలేదు. ఎడిట్ చేసి మీకు అన్నీ పెడతాను ఫ్రెండ్స్, చూతురు కానీ. చూడండి ఫ్రెండ్స్, ఏ ఏరియాలో డైమండే లేదు అన్న వాళ్ళకి ఇదే నేను చెప్పే సమాధానం. డైమండ్ లేకపోతే ఇలాంటి రాళ్ళు అసలు ఉండవంట ఫ్రెండ్స్. ఎక్కడైనా కూడా ఇలాంటి రాళ్ళు అయితే ఉంటే నేను అక్కడ చాలా మందిని కొనే వాళ్ళని కూడా అడిగాను, చూపించాను కూడా. అమ్మ డైమండ్ లేకుంటే ఇలాంటి రాళ్ళే ఉండవు అని చెప్పారు ఫ్రెండ్స్. గ్యారంటీగా మన పెన్నా నదిలో డైమండ్ దొరుకుతుంది. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఈ రాళ్ళు ఎన్ని రాళ్ళు పొదిగి ఉన్నాయో చూడండి. ఎంత మన పెన్నా నదిలో దొరికిన ఫస్ట్ టైం దొరికిన రాయి ఫ్రెండ్స్ నాకు. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఎంత జిగమంటున్నాయి లోపల. ఇటు చూడండి మీరు, చూడండి ఎంత బాగా దొరుకుతుంది రాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, చూడండి జిగమంటూ ఎంత బాగుండేది చూడండి ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.